మహారాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమైన నేతలలో కీలక నేత అజిత్ పవార్. శరద్ పవార్ వారసుడుగా అజిత్ పవార్ నెక్స్ట్ రాజకీయాల్లో కంటిన్యూ అవ్వబోతున్నారు. ప్రభుత్వం ఏదున్నా కానీ డిప్యూటీ సీఎంగా అజిత్ పవారే కంటిన్యూ అవుతారు అంటూ కూడా అంటూ ఉంటారు. అలాంటి ఒక కీలకమైన నేత చనిపోవటం చాలా బాధాకరం. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ వీరందరూ సంతాపం తెలుపుతూ ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అజిత్ పవార్ మృతి పట్ల ప్రతి ఒక్కరూ కూడా సంతాపాన్ని తెలుపుతూ ఉన్నారు. కేవలం మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, కేంద్ర రాజకీయాల్లో, ప్రాంతీయ రాజకీయాల్లో కీలకమైన నేతగా ఉన్నాడు అజిత్ పవార్. అలాంటి ఒక కీలకమైన ముఖ్య నేతను కోల్పోవటం జరిగింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా సంతాపం తెలిపారు. ఇక అజిత్ పవార్ మృతి తీరని లోటు అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నిజంగానే అజిత్ పవార్ మృతి తీరని లోటు. అసలు అజిత్ పవార్ ఒక సీఎం అవ్వాల్సిన క్యాండిడేట్, కానీ తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు, మొదట్లో తొందరపడి నిర్ణయం తీసుకోకపోవటం వల్ల డిప్యూటీ సీఎంగా మిగిలిపోయారు. ఆ తర్వాత రీసెంట్ ఎన్నికల్లో కూడా తాను నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆల్రెడీ కూడా బీజేపీ బలపడటంతో ఇక అజిత్ పవార్కి ఛాన్స్ లేక డిప్యూటీ సీఎంగా తాను అవ్వటం జరిగింది. ఈ విధంగా కూడా ఒక సీఎం అయ్యేటువంటి చరిష్మా ఉన్నటువంటి నేత అజిత్ పవార్, కానీ తాను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల టయానికి తీసుకోలేనటువంటి నిర్ణయాల వల్ల కూడా ఆయన డిప్యూటీ సీఎంగా మిగిలిపోయారు. అలాంటి నేత ఇప్పుడు లేకపోవడం ఒక తీరని లోటు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. ఇదే పేర్కొంటూ ఇక అజిత్ ప్రజానాయకుడని కొనియాడారు ప్రధాని మోదీ. అజిత్కి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. అతనికంటూ కూడా కార్యకర్తలు కానీ లేకపోతే అక్కడ ఆదరణ, అజిత్ పవార్కి చాలా ఆదరణ ఉంటుంది. ఒక ప్రజానాయకుడిని కోల్పోయామంటూ కూడా అతను ఒక ప్రజానాయకుడు అని కొనియాడారు ప్రధాని మోదీ. ఇక పవార్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానంటూ రాహుల్ గాంధీ కూడా, విపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి బాధాకరం అంటూ సీఎం చంద్రబాబు పేర్కొనటం జరిగింది. అజిత్ పవార్ ఆత్మకి శాంతి చేకూరాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. కంటిన్యూ చేద్దాం. అసలు ఫ్లైట్ కూలిపోతున్నప్పుడు కరెక్ట్గా కూడా 8 గంటల 45 నిమిషాల టైంలో కూడా ల్యాండ్ అవుతున్న సమయంలో కూలిపోయినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి ఏం చెప్తున్నారో విందాం. आंखों से देखा है, बहुत दुख भरी, दर्द भरी घटना है ये। हमने देखा कि एयरप्लेन जब नीचे आया था ऐसा लग रहा था उसका क्रैश हो जाएगा ऐसा हम सोच रहे थे, तभी क्रैश हो गया। हम देखे कि हमें लगा नहीं क्रैश हो गया है, लेकिन एयर ट्रैप पे उतरेगा ऐसा लगा, उतर रहा है, लेकिन क्रैश हुआ और उसके बाद स्फोट हो गया उसका जबरदस्त। स्फोट होने के बाद वो हम देखने आए, पहले देखा तो उसको आग लगी थी पूरे प्लेन को, और उसके बाद 4-5 स्फोट हो गया विमान में उसका, और उसके बाद बहुत लोग आ गए और उसने निकालने की कोशिश की, लेकिन बड़ी आग लगी उसके कारण कोई मदद नहीं कर सकता, लेकिन सब आ गए। तब बाद में उसको उसमें आजिदा था, ये हमारे लिए बहुत शौक की बात में है कि हमें बता नहीं सकते बात में ऐसा, लेकिन हमने देखा है कि पायलट ने भी ट्राई किया होगा कि लैंडिंग करने का, लेकिन लैंडिंग हुआ नहीं है। ये बहुत शौक वाली घटना है। हमने देखा पूरा एक नीचे आ रहा था, ट्रैप पे आ रहा था, ट्रैप के नजदीक అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్తున్న మాటలు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉన్నాయి. ఫ్లైట్ చూస్తూ ఉండగానే అది కూలిపోతుందని వాళ్ళకు అనిపించినట్లుగా తాను చెప్పాడు. అనుకున్నట్లుగానే ఒక్కసారిగా కూడా అది ల్యాండ్ అయిందా అని మేము అనుకుంటూ ఉన్నాం. ఆ క్షణంలోనే భారీగా పేలుడు సంభవించింది. సరే వచ్చి కాపాడదాం దాంట్లో ఉన్న వ్యక్తులని తీవ్ర ప్రయత్నాలు చేశాం, కానీ పూర్తిగా కూడా మంటలు ఉండేసరికి మేము కాపాడలేకపోయామని చెప్పారు. ఫ్లైట్ క్రాష్ అయిన విధానం కూడా చాలా ఘోరంగా ఆ ఫ్లైట్ క్రాష్ అనేది జరిగింది. 2 భాగాలుగా ఫ్లైట్ విడిపోవటం అనేది జరిగింది. ఆ చార్టర్డ్ ఫ్లైట్ కూడా 2 భాగాలుగా విడిపోయిన ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా కూడా అందులో అసలు ఎవరిని కూడా గుర్తుపట్టలేనంతగా కూడా ఎక్కడికక్కడ కూడా భాగాలుగా విడిపోయి పడిపోయినటువంటి శరీరాలు, చల్లాచెదురుగా పడిపోయినటువంటి, అసలు ఏమి గుర్తించడానికి కూడా మిగిలినటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. అదంతా కూడా చాలా బాధాకరం. అజిత్ పవార్ ఈ విధమైన దుర్మరణం పాలవటం మాత్రం నిజంగా చాలా బాధాకరం. బారామతి మొత్తం శోకసంద్రంలో మునిగిందని చెప్పాలి. అసలు బారామతిలోనే అజిత్ పవార్ ఉంటూ ఉన్నారు. నిన్న ముంబై వెళ్ళటం, మరలా కూడా బారామతి రావటం జరిగింది. ఈ క్రమంలోనే బారామతి వస్తున్న క్రమంలో
ఇప్పుడు అజిత్ పవార్ ఈ విధంగా మృతి చెందటం నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. బారామతి ప్రభుత్వ ఆసుపత్రికి వేలాదిగా కూడా జనం తరలి వస్తున్నారు. ఆయన కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ ఎక్కువ మంది కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అజిత్ పవార్తో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ నేతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత రాజకీయాలలో ఆయన తెలిసిన అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు, కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. అలాంటి ఒక కీలకమైన నేత, ముఖ్య నేత ఈ విధంగా ఫ్లైట్ క్రాష్లో దుర్మరణం చెందటం ప్రతి ఒక్కరిని కూడా బాధ పెడుతుంది. పార్టీ నేతలందరూ కూడా వాళ్ళ ఇంట్లో వ్యక్తి చనిపోయినట్లుగా కూడా అజిత్ పవార్ మృతి పట్ల అయితే సంతాపాన్ని తెలుపుతూ ఉన్నారు. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి దృశ్యాలను మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఒక కీలక నేత లేని లోటు అనుకోకుండా అజిత్ పవార్ ఇంకా కీలకంగా కూడా రాజకీయాల్లో మారనున్నారు. మహారాష్ట్ర రాజకీయాలు చూస్తే ఈ మధ్య మరింత కీలకంగా మారాయి. అజిత్ పవార్ పాత్ర ఇంకా పెరిగిందని చెప్పాలి. చాలా ముఖ్య కీలకమైన నేతగా అజిత్ పవార్ ఇప్పుడు ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అసలు అనుకోని ఒక దుర్ఘటన, ఇంకా బడ్జెట్ సమావేశాలు, వీటన్నిటికీ కూడా అజిత్ పవార్ నేతృత్వంలోని ప్రిపరేషన్ ఇదంతా కూడా ఉంది. ఈ సమయంలో అజిత్ పవార్ ఒక్కసారిగా కూడా లేరు అని తెలిసిన తర్వాత కూడా ఇది అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు కానీ వాళ్ళ కుటుంబం కానీ. అజిత్ పవార్ ఒక్కసారిగా కూడా రోజు లేస్తే వార్తల్లో నిలిచేటువంటి వ్యక్తి, తన వ్యూహాలతో రాజకీయాలలో కూడా ప్రముఖంగా నిలిచేటువంటి వ్యక్తి, ఎప్పటికప్పుడు కూడా పార్టీలో ఉన్నటువంటి వారికి కూడా దిశానిర్దేశం చేస్తూ పార్టీలో కదలికలకు కీలకమైన నేత, మహారాష్ట్రలో కూటములు ఏర్పడటానికి కానీ వీటన్నిటిలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషించినటువంటి అజిత్ పవార్ ఇంకా కూడా తన పాత్ర ఎంతో మిగిలే ఉంది. అజిత్ పవార్ పాత్ర మిగిలే ఉంది. అలాంటి నేత, డిప్యూటీ సీఎం ఒక్కసారిగా కూడా అనుకోకుండా ఇప్పుడు మృతి చెందటం అక్కడ ఉన్నటువంటి వారు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే చాలా షాక్కి గురయ్యారు. ఆ తర్వాత కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు పార్టీ నేతలు కూడా. ఇది ఒక తీరని లోటు, తీవ్ర దుఃఖంతో ఉన్నారు అని చెప్పాలి. ఇక మనం ట్వీట్స్ చూస్తున్నాం కదా, ప్రముఖులు ట్వీట్స్ చేశారు. దీని మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము తన సంతాపాన్ని తెలియజేశారు. ఇలాంటి ఒక కీలకమైన నేత
చనిపోవటం ఇది అసలు దేశ రాజకీయాల్లో తీరని లోటని తాను చెప్పడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇక ఈ విధంగా కూడా తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించడం జరిగింది. మరొకవైపు మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. డీప్లీ సాడెండ్ విత్ ద ట్రాజిక్ పాసింగ్ ఆఫ్ శ్రీ అజిత్ పవార్ ఇన్ ద ప్లేన్ క్రాష్ ఇన్ బారామతి ఎర్లియర్ టుడే. మై సిన్సియర్ కండోలెన్స్ టు హిస్ ఫ్యామిలీ, loved ones and those affected by this loss. May his contribution to public life be remembered and may be bereaved find strength in this difficult time అంటూ కూడా తన మొత్తం కూడా ఒక్కసారిగా కూడా ఈ విషయం తెలిసిన వెంటనే షాక్ అయ్యాను. తాను అందించినటువంటి సేవలు, పబ్లిక్కి తాను అందించినటువంటి సేవలు ఇవన్నీ కూడా జీవితాంతం గుర్తుండిపోతాయంటూ కూడా మాట్లాడారు. ఇలాంటి సమయంలో తన ఫ్యామిలీకి వీళ్ళందరికీ కూడా డీప్ కండోలెన్స్, తనకి సంబంధించినటువంటి వారందరికీ కూడా డీప్ కండోలెన్స్ తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఒక్కసారిగా కూడా షాక్కి గురయ్యాను, ఈ వార్త విన్న వెంటనే చాలా దిగ్భ్రాంతి కలిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ అజిత్ పవార్జీ ఇక లేరు అన్న విషయం అసలు ఒకసారిగా కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఐ ఎక్స్ట్రీమ్లీ హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, తన ఫాలోవర్స్కి అందరికీ కూడా తన కండోలెన్స్ని తెలియజేశారు. ఒక్కసారిగా కూడా ఈ షాక్కి గురైనట్లుగా కూడా చెప్పారు. ఎస్, ఇది అందరికీ కూడా షాక్కి గురి చేసినటువంటి న్యూసే. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద ట్వీట్ చేశారు. ఒక్కసారిగా కూడా చాలా షాక్కి గురయ్యాను. ఇటువంటి న్యూస్ చూస్తూ ఉన్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా షాక్ అనే పదం యూజ్ చేస్తున్నారు. కేవలం నేతలే కాదు, ఈ విషయం తెలిసినటువంటి వారందరూ కూడా షాక్కి గురయ్యారు. ఇంకా రాజకీయాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నేత, ఇంకా రాజకీయాలను ఎంతో తీర్చిదిద్దుతారనుకున్నటువంటి నేత, ఇంకా తన అవసరం ఎంతో మందికి ఉంది, ఆ పార్టీకి ఉంది. అలాంటి ఒక నేత ఇప్పుడు లేకపోవటం కూడా అందరినీ కూడా చాలా షాక్కి గురి చేసింది. ఒక ఎన్డీఏ అలయన్స్ లీడర్ శ్రీ అజిత్ దాదా, అతని దాదా అని పిలుచుకుంటారు, దాన్ని పేర్కొంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. అతను ఒక డెడికేటెడ్ పబ్లిక్ సర్వీసెస్, ఇమ్మెన్స్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్. మహారాష్ట్ర విల్ ఆల్వేస్ తను చేసినటువంటి సేవలను కానీ, తను చేసినటువంటి డెవలప్మెంట్ని కానీ వీటన్నిటిని కూడా గుర్తుంచుకుంటారు అక్కడ ఉన్నటువంటి జనాలు ఎప్పుడూ కూడా అంటూ కూడా తన మీద ఈ రెస్పెక్ట్ ఇదంతా కూడా తను ఏదైతే కమిటెడ్గా ఉన్నారో పీపుల్ గ్రోత్ వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ఎప్పుడు కూడా తాను చేసినటువంటి సేవలకు గౌరవం లభిస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక మరొక వైపు చూస్తే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు. డీప్లీ షాక్ టు హియర్ న్యూస్ అబౌట్ దిస్ ప్లేన్ క్రాష్ ఇన్వాల్వింగ్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ అజిత్ పవార్జీ బారామతి. మై థాట్ అండ్ ప్రేయర్స్ ఆర్ విత్ హిస్ ఫ్యామిలీ డ్యూరింగ్ దిస్ డిఫికల్ట్ టైం. నేను ఒక్కసారిగా కూడా షాక్కి గురయ్యాను ఈ న్యూస్ తెలిసిన వెంటనే కూడా. దాంట్లో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నారని తెలిసిన వెంటనే షాక్కి గురయ్యాను. మా ఆలోచనలు అదేవిధంగా ఈ ప్రేయర్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఉంటాయి ఈ కష్టకాలంలో అంటూ కూడా రేవంత్ రెడ్డి పేర్కొనటం జరిగింది. అజిత్ పవార్ మృత్యు పట్ల, ఈ దుర్మరణం పట్ల కూడా ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉన్నారు. ప్రతి నేత కూడా చాలా తమ డీప్ కండోలెన్స్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ వార్త డిప్యూటీ సీఎం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇక లేరు అన్న వార్త అనేక మందిని కూడా కలిచివేసిందని చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి నేత సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరొకరు బారామతిలో ఉన్న ప్రజలైతే చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. అజిత్ పవార్ ఇక లేరన్న వార్త తెలుసుకొని ఆయన దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తరువాత ఇటు డిప్యూటీ సీఎంగా 5సారి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన కొనసాగుతున్నారు. అలాంటి ఒక నేత లేదన్న విషయాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే విషయం మీద మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించడం జరిగింది. ఒకసారి ఆయన మాటలను విందాం. ఈ సమయంలో अतिशय दुःखद घटना घडलेली आहे.
अतिशय अनाकलनीय अशा परिस्थितीमध्ये विमान अपघातामध्ये राज्याचे उपमुख्यमंत्री अजितदादा पवार यांचं दुःखद निधन झाल्याची वार्ता सर्वांना मिळाली आणि संपूर्ण महाराष्ट्रामध्ये शोककळा पसरली. खरं म्हणजे श्री अजितदादा पवार महाराष्ट्रातले एक लोकनेते होते आणि महाराष्ट्राच्या कानाकोपऱ्याची माहिती असलेला, महाराष्ट्राच्या प्रश्नांची जाण असलेला अशा प्रकारचा हा नेता होता की ज्यांच्याबद्दल जनसामान्यांमध्ये प्रचंड मोठी आस्था होती. अजितदादा एक अतिशय संघर्षशील अशा प्रकारचं नेतृत्व होतं आणि सर्व परिस्थितीमध्ये न डगमगता पुढे जाणारं अशा प्रकारचं व्यक्तिमत्व होतं. महाराष्ट्राकरता आजचा दिवस हा अतिशय कठीण दिवस आहे, कारण अशा प्रकारचं नेतृत्व तयार व्हायला अनेक वर्ष लागतात आणि ज्यावेळी महाराष्ट्राच्या विकासामध्ये अतिशय महत्त्वपूर्ण योगदान ते देत होते, अशा काळामध्ये त्यांचं निघून जाणं हे अविश्वसनीय आहे, मनाला चटका लावणारा आहे. माझ्याकरता तर वैयक्तिक एक दमदार आणि दिलदार अशा प्रकारचा मित्र या ठिकाणी सोडून गेलेला आहे. त्यांच्या कुटुंबावर देखील हा प्रचंड मोठा आघात आहे. मी आणि एकनाथराव शिंदे साहेब आम्ही लवकरच बारामतीकडे निघणार आहोत. सकाळपासून मी सगळ्यांच्या संपर्कात आहे. माननीय प्रधानमंत्री महोदय, माननीय गृहमंत्री महोदय सर्वांशी चर्चा करून त्यांनाही घडलेल्या परिस्थितीची सगळी कल्पना मी दिली आहे. त्यांनीही याबद्दल प्रचंड दुःख हे व्यक्त केलेलं आहे. एकूणच देशातच या संपूर्ण प्रकरणामुळे हळहळ पसरलेली अतिशय दुःखद घटना घडलेली आहे. अतिशय अनाकलनीय अशा తనతో పాటు కలిసి కొనసాగినటువంటి నేత, తనతో పాటు కలిసి అనేక నిర్ణయాలు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి నేత, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అజిత్ పవార్ లేకపోవడం కూడా తీరని లోటు అంటూ కూడా తనకున్నటువంటి బంధాన్ని, భావోద్వేగాలను కూడా దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడటం జరిగింది. ఇక ఇదే సమయంలో అజిత్ పవార్ 2023లో ఒకసారి మృతిని తప్పించుకున్నారు. దీని మీద ఆయన చమత్కారంగా ఒక మీటింగ్లో ఇప్పటికి నా శ్రద్ధాంజలి జరిగి ఉండాల్సింది, నా శ్రద్ధాంజలి సభ జరిగి ఉండాల్సింది అని అజిత్ పవార్ అప్పట్లో ఒక చమత్కరించడం జరిగింది. బారామతిలోనే తాను ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళటం జరిగింది. హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళిన సమయంలో మొత్తం కూడా అంటే 4వ ఫ్లోర్ నుంచి 3వ ఫ్లోర్కి వెళ్ళాలి. అదే సమయంలో తనతో పాటు ఒక 90 ఏళ్ల వైద్యుడు ఉన్నారు. ఆ కారణంగా కూడా స్టెప్స్ కాకుండా సరే లిఫ్ట్లో వెళ్దామని మేము లిఫ్ట్లో వెళ్ళాము. అదే సమయంలో అక్కడ పవర్ కట్ అయింది. పవర్ కట్ అవ్వటం, లిఫ్ట్లో సాంకేతిక లోపం ఏర్పడటంతో కూడా ఒక్కసారిగా కూడా లిఫ్ట్ పై నుంచి కింద ఫ్లోర్కి పడిపోయింది.
ఆ సమయంలో ఇంకా ఏదో అయిపోతుందని అనుకున్నాం, కానీ తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి బలవంతంగా లిఫ్ట్ డోర్ను ఓపెన్ చేసి ముందు తనని కాపాడి తర్వాత వైద్యుని కాపాడటం జరిగింది. ఒక్కవేళ కనుక ఆ రోజు ఏదైనా అయ్యుంటే కనుక ఇప్పటికి నా శ్రద్ధాంజలి సభ జరుగుండేది. ఈ విషయాన్ని అసలు నేను మా ఇంట్లో కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. చెబితే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అవుతుంది, మా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు అంటూ నా భార్యకి తల్లికి ఎవరికీ తెలియచేయలేదు. కానీ మీరు నా కుటుంబ సభ్యులు కాబట్టి మీతో పంచుకుంటున్నాను, ఇంకా నేను ఈ వార్తను దాచలేక మీతో పంచుకుంటున్నాను కుటుంబ సభ్యులుగా అంటూ అజిత్ పవార్ అప్పుడు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మరలా కూడా 2026 కరెక్ట్గా కూడా ఆ ఘటన జరిగి ఇప్పటికి 2 సంవత్సరాలు దాటింది. మరలా ఇప్పుడు అజిత్ పవార్ దుర్మరణం పాలవటంతో కూడా ఒక్కసారిగా కూడా ఆయన చమత్కరించినటువంటి మాటలను గుర్తు చేసుకుంటున్నారు. ఒక కీలకమైన నేత లేకపోవటం కూడా ఎన్సీపీ నేత అజిత్ పవార్ మృతి పట్ల అయితే అందరూ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కూడా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతితో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బారామతిలో ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ వార్త తెలిసినటువంటి ఎన్సీపీ నేతలు వాళ్ళందరూ కూడా ఒక తీవ్ర దిగ్భ్రాంతి కాదు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారని చెప్పాలి. మరొక వైపు ఆయన బాధ్యతలు ఎన్నో మిగిలి ఉన్నాయి. ఈ అనుకోకుండా కూడా ఆయన ఫ్లైట్ క్లాస్లో దుర్మరణం చెందటం రాజకీయాలలో తీరని లోటు.